నమస్కారం. బంగ్లాదేశ్ అన్న దేశం భారతదేశం యొక్క భూభాగంతో చుట్టబడినటువంటి దేశమని మనందరికీ తెలుసు. ఒకవైపు మయన్మార్ సరిహద్దులతో ఉన్నప్పటికిని పేరుకు మాత్రమే మయన్మార్ సరిహద్దులతో ఉంది. మరోవైపు సముద్రం, మిగతాదంతా భారతదేశం యొక్క భూప్రదేశంతో చుట్టబడినటువంటి దేశం. అందుకే చాలా సందర్భాల్లో చైనా, పాకిస్తాన్ లాంటి భారతదేశంతో శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ దేశాలు ఆ బంగ్లాదేశ్ అన్న చిన్న దేశంలో ఏదైతే భారతదేశం యొక్క భూభాగంలోని మధ్యగా ఉన్నటువంటి ఆ దేశంలో అవిహిత బంధాలను ఏర్పరచుకొని భారతదేశానికి తలనొప్పులు సృష్టించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నది ఈ శత్రు రాజ్యాలు. భారతదేశం యొక్క ఔదార్యంతోనే సృష్టించబడినటువంటి దేశమైనప్పటికీ ఆ దేశాన్ని సృష్టించినటువంటి శిల్పి యొక్క ఇంటినే అగ్నికి ఆహుతి చేసినటువంటి ఆ ఇస్లామిక తీవ్రవాదులు నివసిస్తున్నటువంటి దేశం అది. వాళ్లకు కృతజ్ఞత అన్న పదానికి అర్థం కూడా తెలిసే అవకాశం లేదు. కానీ బంగ్లాదేశ్ ఏర్పాటు చేయబడిన తర్వాత భారతదేశంతో చాలా ఊష్మలమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకొని చాలా కాలం వరకు వాళ్ళు అది కొనసాగించినప్పటికీ ఈ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు వాళ్ళ అవిహిత బంధాన్ని అక్కడ స్థాపించుకొని దాని ద్వారా భారతదేశానికి తలనొప్పులు సృష్టించడానికి వాళ్ళు శాయశక్తిలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగంగానే గత జూన్, జూలై నెలల్లో అక్కడ పాలిస్తున్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని మొత్తం కూలదోసి ఆమెని ఆ దేశం నుంచి తరిమివేసి ముఖ్యంగా ప్రధానంగా ఈ జమాతే ఇస్లామీకి సంబంధించిన ఇస్లామిక తీవ్రవాదులందరూ కలిసి ఆమెని తరిమివేసినప్పుడు భారతదేశంలో ఆమె అభయం తీసుకొని వచ్చి భారతదేశం యొక్క సురక్షితత్వంలో ఆవిడ ఇప్పుడు నివసిస్తున్నారు. ఈ ఇస్లామిక తీవ్రవాదులు ఎంత దూరం వెళ్ళారంటే అవామీ లీగ్, షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ అనే పార్టీ యొక్క మంత్రులను సైతం వాళ్ళు వీధుల్లో తరిమి కొట్టి తమ హస్తాలతో చంపేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పౌరులు, ఇస్లామిక తీవ్రవాదులు నివసిస్తున్నటువంటి దేశం అది. ఆ జూన్, జూలై మాసంలో ఎప్పుడైతే ఈ కలాపం అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల విద్యార్థుల ద్వారా సృష్టించబడిందో, ఆ విశ్వవిద్యాలయాల నాయకుడిగా ఎదిగినటువంటి వాడే ఈ ఉస్మాన్ హాదీ అనే యువ నాయకుడు. అదో కొత్త రకం జిహాద్ని సృష్టించి ఆ షేక్ హసీనా యొక్క రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీని సైతం వాళ్ళు అక్కడ ఆ దేశంలో నిరోధించారు. అయితే ఈ షేక్ హసీనా యొక్క ఆ రాజకీయ పార్టీని, షేక్ హసీనాను ఆ దేశంలో నుంచి తరిమివేయడానికి సృష్టించబడినటువంటి కలాపానికి నాయకత్వం వహించినటువంటి వాడే ఈ ఉస్మాన్ హాదీ అనేవాడు. ఆ కలాపం తర్వాత ఇన్కిలాబ్ మంచ్ అన్న తన పార్టీని కూడా స్థాపించుకొని అక్కడ ఈ ఇస్లామిక తీవ్రవాదులతో కలిసి అప్పటి నుంచి నిరంతరంగా అక్కడ కలాపాలు సృష్టిస్తూ అక్కడ సమాధాన ప్రియులైనటువంటి కొంతమంది యొక్క జీవితాన్ని సైతం సర్వనాశనం చేస్తూ వాళ్లను కూడా సమాధానం లేకుండా చేస్తూ పైగా భారతదేశం యొక్క హైందవ సంస్కృతిని కొనసాగిస్తూ కొంతమంది హిందువులు ఆ దేశంలో ఉన్నప్పుడు వాళ్లపై దృష్టి సారించి వాళ్లను అన్ని విధాలుగా వాళ్లను చిత్రహింసలకు గురి చేస్తూ తమ యొక్క ద్వేషాన్ని మొత్తం వాళ్లపై ప్రదర్శిస్తూ ఆ ఇస్లామిక తీవ్రవాదాన్ని వాళ్ళు మూర్ధన్య దశలోకి తీసుకెళ్తున్నారు అన్నది వాస్తవం. ఈ ఉస్మాన్ హాదీ అనే ఇస్లామిక తీవ్రవాది యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఈశాన్య రాష్ట్రాలను ఆ చికెన్ నెక్ ను తెంచేసి ఆ ఈశాన్య రాష్ట్రాలను కలుపుకొని ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ సృష్టిస్తానన్న నినాదంతో వాడు ఒక విప్లవకారిగా ఆ బంగ్లాదేశ్ లో చాలా మంది యువకులను ఆకర్షిస్తూ ఈ ఇస్లామిక తీవ్రవాదాన్ని స్థాపించడానికి మొత్తం ప్రపంచంలో ఇస్లామిక
రాజ్యం స్థాపించడానికి సృష్టించబడినటువంటి జమాతే ఇస్లామీ అన్న పార్టీ యొక్క ప్రోద్బలంతో విచ్చలవిడిగా వాళ్ళు ఆ దేశంలో దేశాన్ని ప్రధానంగా భారతదేశంపై విద్వేషాన్ని రగులుస్తూ అక్కడున్నటువంటి ఇస్లామిక తీవ్రవాదుల మధ్య భారతదేశం పట్ల విద్వేషాన్ని సృష్టిస్తూ ద్వారా అక్కడున్నటువంటి హిందువులపై కలాపాలు సృష్టిస్తూ అత్యాచారాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ ఆస్తులు అన్ని ఆక్రమించుకుంటూ విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నటువంటి ఆ జిహదీగాళ్లకు నాయకత్వం వహించినటువంటి వాడే ఈ ఉస్మాన్ హాదీ అనేవాడు. కొన్ని రోజుల క్రితం వీడు ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ అన్న తనే స్వయంగా సృష్టించుకున్నటువంటి ఒక మ్యాప్ను తన యొక్క సోషల్ మీడియాలో ప్రచురించినప్పుడు దాని తర్వాత ఎవరో ఇద్దరు అజ్ఞాతవాసులు ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి వానిపై బుల్లెట్లతో దాడి చేసి గాయపడిన తర్వాత అంచున వెళ్ళినటువంటి ఆ జిహదీగాడిని ఆ భారతదేశాన్ని ఆ బంగ్లాదేశ్ అన్న దేశాన్ని ప్రస్తుతం ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తానని వచ్చినటువంటి మొహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఆ ప్రభుత్వం ఈ ఉస్మాన్ హాదీ అనే ఈ ఇస్లామిక తీవ్రవాదిని వాళ్ళు మరణం అంచులో ఉన్నటువంటి వీడిని సింగపూర్కు తరలించి పంచనక్షత్ర ఆసుపత్రిలో చేయించినప్పటికీ వాడికి ఆ జన్నత్లో 72 హూర్లు బాగా స్వాగతం పలికి వాడిని అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. ఆ పంచనక్షత్ర హాస్పిటల్ కూడా వాడిని ఈ 72 హూర్ల దగ్గర నుంచి వెళ్లకుండా నిరోధించలేకపోయింది. ఇది భారతదేశమే చేయించిందని భారతదేశంపై అభియోగాలు చేస్తూ అయితే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనుస్ అమెరికా నుంచి బంగ్లాదేశ్లోకి వచ్చి అక్కడ మొత్తం ప్రపంచంలో ఇస్లామిక రాజ్యం స్థాపించడానికి పునాదులు వేస్తానని కంకణం కట్టుకొని అది బంగ్లాదేశ్ నుంచే ప్రారంభిస్తామని అక్కడ బంగ్లాదేశ్లో మొత్తం ఇస్లామిక అరాచకత్వం మొత్తానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వమే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. ఆ ప్రభుత్వమే ఈ ఇస్లామిక తీవ్రవాది అయిన ఉస్మాన్ హాదీని సింగపూర్ పంచనక్షత్ర హాస్పిటల్కి పంపించింది. అయినా సరే అక్కడ వాడు 72 హూర్ల దగ్గరికి వెళ్లకుండా ఆ హాస్పిటల్ కూడా నిరోధించలేకపోయింది. ప్రపంచం మొత్తం మీద ఇస్లామిక రాజ్యం స్థాపించడానికే సృష్టించబడినటువంటి మౌలానా అబుల్ అలా మౌదూదీ ద్వారా స్థాపించబడినటువంటి జమాతే ఇస్లామీ అన్న సంస్థ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క నాయకులతో కలిసి ఈ మొహమ్మద్ యూనుస్ మరియు ఈ ఉస్మాన్ హాదీ అనే ఈ ఇస్లామిక తీవ్రవాదులు కలిసి భారతదేశంపై విద్వేషాన్ని రగులుస్తూ ఇంకా ఇదే సందర్భం అనుకొని కొన్ని ఇస్లామిక తీవ్రవాదాన్ని ముందుకు తోయడానికి ఇంకా కొన్ని అక్కడ పార్టీలు సృష్టించుకుని వాళ్ళు విచ్చలవిడిగా ఆ దేశంలో స్వైర విహారం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళ కంటికి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? తమ యొక్క ప్రతాపం చూపించడానికి, భారతదేశం పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని చూపించడానికి, అంటే భారతదేశంలోని హైందవ సంస్కారాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి కొంతమంది హిందువులపై మాత్రమే ఇది వాళ్ళు ప్రదర్శించగలుగుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఒక అతి దారుణమైనటువంటి ఒక హిందువు యొక్క మరణం, ఎంత దారుణంగా జరిగినటువంటి హత్య యొక్క దృశ్యాలు బహుశా మీరు అందరూ చూసి ఉంటారు. మనసును ఎంత వికలం చేస్తుందంటే ఒక మనిషిని ఇంత దారుణంగా హింసించి చంపవచ్చా? అది ఒక మనిషి చెయ్యగలడా అంటే ఈ ఇస్లామిక తీవ్రవాదులు మేము చెయ్యగలమని నిరూపించడానికి వాళ్ళు చేసినటువంటి ఆ దృశ్యాలు మానవత్వం ఉన్న ఒక్క మనిషి కూడా ప్రపంచంలో అది వీక్షించనే లేడు, దాన్ని చూడను లేడు. దాన్ని
తమ చేతుల్లో ఉన్న ప్రతి ఉపకరణాన్ని ఉపయోగించి ఆ ఒకే ఒక అమాయకమైనటువంటి ఆ మనిషిని వాళ్ళ శవ శరీరాలతో సైతం ఆటలాడుకుంటూ ఏ మాత్రం మానవత్వం లేకుండా ఆ శవ శరీరాలను సైతం అగ్నికి ఆహుతి చేస్తూ వాళ్ళు ఆ విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపవచ్చా అని ఎవరైనా అనుకుంటే ఈ బంగ్లాదేశీయులు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక తీవ్రవాదులు చూపిస్తున్నారు, అవును ఇంత దారుణంగా ఒక మనిషిని చంపవచ్చు, కేవలం అతను భారతీయుడైనందుకు, హిందువుగా పుట్టినందుకు, హైందవ సంస్కారాన్ని కొనసాగిస్తున్నందుకు మేము ఇలాగే చంపుతామని వాళ్ళు నిరూపిస్తున్నారు. మానవత్వం అన్నది ఏ కోశాన లేనటువంటి ఇలాంటి ఈ తీవ్రవాదులు విచ్చలవిడిగా ఆ దేశంలో స్వైర విహారం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలు కూడా ఏ మాత్రం స్పందించకుండా ఫలస్తీన్లో చిన్న పిల్లలపై ఇజ్రాయిల్ బాంబులు విసురుతుందని ప్రతి నగరంలోనూ ప్రతి వీధిలోనూ నినాదాలు చేస్తూ ఫలస్తీన్ జెండాలు ఎగరేస్తూ అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ తిరిగే భారతీయ ముస్లింలు అక్కడ ఉన్నటువంటి హిందూ సమూహానికి చెందినటువంటి ఒక యువకుడిని ప్రపంచంలోనే ఇంత దారుణంగా ఎవరిని చంపలేరేమో అని అనిపించే విధంగా ఆ శవశరీరంతో కూడా వాళ్ళు ఆడుకున్న ఆటలు, వాళ్ళు ఆ అగ్నికి ఆహుతి చేసిన దృశ్యాలు చూసినా కూడా భారతీయ ముస్లింలు ఒక్క నగరంలో గాని ఒక్క స్థలంలో గాని దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎక్కడైనా ఆ దృశ్యాలు కనిపిస్తాయని మనం భూతద్దం పట్టి వెతికినా కూడా భారతదేశంలో ముస్లింలు అలాంటి ప్రదర్శన ఎక్కడైనా చేశారని మనం వెతికితే ఎక్కడ కనిపించదు మనకు ఆ దృశ్యం, ప్రపంచంలోనే ఎక్కడ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే విశ్వాసిస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా తమకు బలం వస్తే మేము ఇలాగే చేస్తామని విశ్వాసిస్తున్నారు కనుక ఈ దేశంలో హిందువులు గాని, బహుదైవారాధకులు గాని, విగ్రహారాధకులు గాని, కాఫిర్లు గాని, ముష్రిక్లు గాని ఈ భూమిపై బ్రతకడానికి అనర్హులని వాళ్ళని ఈ విధంగానే మేము పోరాడుతూ ప్రపంచం మొత్తం ఇస్లామీకీకరణం చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారని మనం భావించాలా, లేదా వాళ్లలో ఏదైనా కోశాన మానవత్వం ఉందని వాళ్ళు ఎక్కడైనా మరి భారతదేశంలో నిరూపించుకున్నారా అన్న అలాంటి దృశ్యాలు ఎక్కడైనా కనిపించాయో లేదో నాకు తెలియదు, నాకు కనిపించలేదు. ఎవరికైనా కనిపిస్తే చూపి. డిబేట్లలో మాత్రం ఈ ఇస్లామిక మత ప్రచారకులు వచ్చి దాన్ని ఖండిస్తూ అవును ఇలా చెయ్యకూడదు, ఇది ఇస్లాం బోధించదు అని నాటకాలు ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి హైందవులను మూర్ఖుల్ని చేయడానికి చేసే ప్రయత్నాలు మాత్రం ప్రతి టీవీ ఛానల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఖురాన్ యొక్క బోధనలు గాని, ఇస్లాం యొక్క శాసనాలు గాని తెలియవు కాబట్టి వాళ్ళను మూర్ఖుల్ని చేయగలుగుతున్నారు, వాళ్లను మభ్య పెడుతున్నారు. అదే నిజమని నమ్ముతున్నటువంటి హిందువులు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. నిజం కాదని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని, ఖురాన్ గాని ఇస్లాం గాని కాఫిర్ల పట్ల ఇలాగే ప్రవర్తించాలని బోధించిందని ఎక్స్ ముస్లింలు వచ్చి తెలియజేస్తే ఎక్స్ ముస్లింలను శత్రువులుగా చిత్రీకరించడానికి ఈ ముస్లిం సమూహం తమ శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే కొనసాగితే, ఈ ఇస్లామిక తీవ్రవాదులు ఇలాగే అక్కడ విద్వేషాల్ని రగులుస్తూ అక్కడ రంకెలు వేస్తూ తిరుగుతూ ఉన్నట్లయితే చాలా తక్కువ కాలంలోనే అది ఒక ఇరాక్, ఇంకొక సిరియాగా మారే అవకాశాలు పూర్తిగా అక్కడ కనిపిస్తున్నాయన్నది వాస్తవం. ఇప్పటికే బంగ్లాదేశ్ అన్న దేశంలో ఐఎస్ఐఎస్ లాంటి ఇస్లామిక తీవ్రవాద సంస్థల యొక్క సామీప్యం ఉనికి కనిపిస్తూనే ఉంది. ఒక దేశం నాశనం అవ్వడానికి అది ఎంత దగ్గరలో ఉంది అని చెప్పడానికి ఇదో సూచన. సిరియా గాని, లెబనాన్ గాని, ఇరాక్ లాంటి దేశాలు ఎలా నాశనం స్థితికి దిగజారాయో అదే స్థితిలోకి, అదే వరుసలో ఈ బంగ్లాదేశ్ కూడా కొద్ది రోజుల్లో చేరబడుతుంది అన్నది కూడా వాస్తవం. బంగ్లాదేశ్ లోని
బహుభూరిపక్షమైన ఇస్లామిక తీవ్రవాదులందరూ కూడా భారతదేశం ఒక అజన్మ శత్రువు అని వాళ్ళు పరిగణిస్తున్నారు. భారతదేశం వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో కల్పించుకుంటుందని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. భారతదేశం పట్ల వాళ్లకున్న ఈ అజన్మ శత్రుత్వం దేనికంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఆ చికెన్ నెక్ అన్న చిన్న రహదారి ద్వారా విచ్ఛిన్నం చేసి ఆ సిక్కిం లాంటి ఈశాన్య రాష్ట్రాలన్నీ కలుపుకొని ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ స్వప్నం చూస్తున్నటువంటి ఈ ఇస్లామిక తీవ్రవాదులు, దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మరణ హోమాలు సందర్భంలోనే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఆ బంగ్లాదేశ్ లోని తీవ్రవాదులందరూ చోరబడి అక్కడ కూడా ఈ ఇస్లామిక తీవ్రవాదం ప్రబలింపజేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకట్ట వేసి భారతదేశం ఈ ఈశాన్య రాష్ట్రాలకు అందుకే ప్రాధాన్యతను ఇచ్చి అక్కడ ఒక ధీరుడైనటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి హిమంత్ బిశ్వ శర్మ అనే ఒక ధీరుడైన ముఖ్యమంత్రిని అక్కడ నియమించి ఆయన ద్వారా ఈ జిహదీలకు ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంటే, దాని వల్ల కాలిపోతున్న ఈ బంగ్లాదేశ్ లోని జిహదీలకు ఏమి చెయ్యాలో తోచక కోతుల్లాగా రంకెలు వేస్తూ ఆ దేశంలో వాళ్లకు చేతికి అందినటువంటి హిందువులపై వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు అన్నది వాస్తవం.